హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈ రోజు అయితే గనక మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పాలిటీకి సంబంధించి భారత రాజ్యాంగం అనే అంశాన్ని గురించి మరొక టాపిక్ అయితే చూద్దాం. భారత రాజ్యాంగ ప్రవేశికకు మూలాధారమైన ఆశయాల తీర్మానాన్ని జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్లో ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1946 డిసెంబర్ 9, 1946 డిసెంబర్ 11, 1946 డిసెంబర్ 13, 1947 జనవరి 22. ఈ తీర్మానాన్ని నెహ్రూ గారు ఎప్పుడు ప్రవేశపెట్టారంటే ఆన్సరు 1946 డిసెంబర్ 13న ప్రవేశపెట్టారు. రాజ్యాంగ పరిషత్ డిసెంబర్ 13, 1946లో ప్రవేశపెడితే రాజ్యాంగ పరిషత్ దీన్ని 1947 జనవరి 22న ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజ్యాంగ పరిషత్ ఆశయాల తీర్మానాన్ని ఏ రోజున ఏకగ్రీవంగా ఆమోదించింది? ఆశయాల తీర్మానాన్ని ఎప్పుడు ఆమోదించిందంటే 1947 జనవరి 22న ఆమోదించింది. భారత రాజ్యాంగ ప్రవేశికను ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరించారు? చూడండి, భారత రాజ్యాంగ ప్రవేశికను ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరించారు? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, అసలు సవరించలేదు. ఆన్సరు ఒక్కసారి మాత్రమే సవరించారు. ఆప్షన్ ఏ, ఒక్కసారి మాత్రమే సవరించారు. అది ఎప్పుడంటే 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికను కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే సవరించారు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా ప్రవేశికలో చేర్చబడిన 3 కొత్త పదాలు ఏవి అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో 1976వ సంవత్సరంలో సవరించారని చెప్పుకున్నాం కదా. ఏమి యాడ్ చేశారు? దానికి 3 పదాలను యాడ్ చేశారు. ఏమిటి అవి? సార్వభౌమ, లౌకిక, ప్రజాస్వామ్య, సామ్యవాద, లౌకిక, సమగ్రత, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక, ఆర్థిక, రాజకీయ. వేటిని చేర్చారు అంటే సామ్యవాద, లౌకిక, సమగ్ర అనే ఈ 3 పదాలను చేర్చడం జరిగింది. ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో 42వ సవరణ ద్వారా సామ్యవాద, లౌకిక మరియు సమగ్రత అనే పదాలను చేర్చారు. భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం భారతదేశ స్వభావం యొక్క సరైన క్రమం ఏది? ప్రవేశిక ప్రకారం సరైన క్రమం ఏది అన్నారు. సార్వభౌమ, లౌకిక, ప్రజాస్వామ్య, సామ్యవాద, గణతంత్ర. సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. సార్వభౌమ, ప్రజాస్వామ్య, సామ్యవాద, లౌకిక, గణతంత్ర. సామ్యవాద, లౌకిక, సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర. ఈ 4ట్లో ఆన్సర్ ఏది? కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది, అయినా సరే ఆన్సర్ బి, సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం అన్నమాట. రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం సరైన క్రమం ఏంటంటే సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ఒక గుర్తింపు పత్రం అని వర్ణించిన ప్రముఖ న్యాయ కోవిదుడు ఎవరు? ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ఒక గుర్తింపు పత్రం అని వర్ణించిన ప్రముఖ న్యాయ కోవిదుడు ఎవరు? కెఎం మున్షి, ఎన్ఏ ఫాల్కీవాలా, సర్ డి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆన్సరు బి, ఫాల్కీవాలా, ఎన్ఏ ఫాల్కీవాలా. ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు ఎన్ఏ ఫాల్కీవాలా ప్రవేశికను రాజ్యాంగం యొక్క ఐడెంటిటీ కార్డ్గా పేర్కొన్నారు. ప్రవేశికను మన సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం యొక్క జాతకం అని అన్నది ఎవరు? ప్రవేశికను మన సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం యొక్క జాతకం అని అన్నది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, కెఎం మున్షి, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. ఆన్సరు సి, కెఎం మున్షి గారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యుడైన మున్షి గారు ప్రవేశికను రాజ్యాంగ రాజకీయ జాతకం అని వర్ణించారు. ప్రవేశికను రాజ్యాంగ ఆత్మ, రాజ్యాంగానికి ఒక ఆభరణం అని కొనియాడింది ఎవరు? పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ్, ఎర్నెస్ట్ బార్కర్,
ఎంవి ఫైలి, కేసి వేర్. ఎవరు? పండిట్ ఠాగూర్దాస్ భార్గవ్ ప్రవేశికను రాజ్యాంగంలోనే అత్యంత విలువైన భాగమని, అది రాజ్యాంగ ఆత్మ మరియు ఆభరణమని అన్నారు. ఏ కేసులో సుప్రీంకోర్టు ప్రవేశిక భారత రాజ్యాంగంలో ఒక భాగం కాదు అని తీర్పునిచ్చింది? కేశవానంద భారతి కేసు 1973, బేరుబారి యూనియన్ కేసు 1960, ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు 1995, మినర్వా మిల్స్ కేసు 1980. ప్రవేశిక అనేది రాజ్యాంగంలో భాగం కాదు అని ఏ కేసులో చెప్పింది? బేరుబారి కేసు 1960లో సుప్రీంకోర్టు ప్రవేశిక అనేది రాజ్యాంగంలో భాగం కాదని, కానీ క్లిష్టమైన నిబంధనలను అర్థం చేసుకోవడానికి ఒక దిక్సూచిలా పనిచేస్తుందని పేర్కొంది. సుప్రీంకోర్టు ఏ చారిత్రక తీర్పులో ప్రవేశిక రాజ్యాంగంలో ఒక అంతర్భాగం మరియు దానిని సవరించవచ్చు అని స్పష్టం చేసింది? గోలక్నాథ్ కేసు 67, కేశవానంద భారతి కేసు 73, మేనకా గాంధీ కేసు 78, ఎస్ఆర్ బొమ్మాయి కేసు 94. ఏ కేసులో మళ్ళీ ప్రవేశిక అనేది రాజ్యాంగంలో ఒక భాగమేనని, అవసరమైతే దాన్ని సవరించవచ్చని కూడా చెప్పింది? 1973 కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తన పాత తీర్పును మార్చుకుంటూ ప్రవేశిక రాజ్యాంగంలో భాగమేనని, అయితే దానిలో ప్రాథమిక నిర్మాణాన్ని మార్చకుండా సవరించవచ్చునని చెప్పింది. భారత రాజ్యాంగం ప్రకారం అంతిమ సార్వభౌమాధికారం ఎవరికి చెందుతుంది? భారత రాజ్యాంగం ప్రకారం అంతిమ సార్వభౌమాధికారం ఎవరికి చెందుతుంది? భారత రాష్ట్రపతికి, భారత పార్లమెంటుకు, సుప్రీంకోర్టుకు, భారతదేశ ప్రజలకు. ఆన్సరు భారతదేశ ప్రజలకు. ప్రవేశిక భారత ప్రజలమైన మేము అనే పదాలతో ప్రారంభమవుతుంది. దీని అర్థం అధికారం ప్రజల నుండే వస్తుంది. రాజ్యాంగ ప్రవేశికలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనే ఆదర్శాలను ఏ దేశ విప్లవం నుండి స్వీకరించారు? రాజ్యాంగ ప్రవేశికలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనే ఆదర్శాలను ఏ దేశ విప్లవం నుండి స్వీకరించారు? ఫ్రెంచ్ విప్లవం 1789, రష్యా విప్లవం 1917, అమెరికా విప్లవం 1776, వైమర్ విప్లవం దేని నుంచి తీసుకున్నారంటే రష్యా విప్లవం నుంచి, 1917 రష్యా విప్లవం నుంచి 3 రకాల న్యాయాలు, సామాజిక, ఆర్థిక, రాజకీయ భావనను గ్రహించారు. ప్రవేశికలో పేర్కొన్న స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సూత్రాలకు మూలం ఏమిటి? ప్రవేశికలో పేర్కొన్న స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సూత్రాలకు మూలం ఏమిటి? రష్యా విప్లవం, అమెరికా స్వతంత్ర ప్రకటన, ఫ్రెంచ్ విప్లవం, ఐరిష్ హోమ్ రూల్ ఉద్యమం. ఏమిటి? ఆన్సరు ఫ్రెంచ్ విప్లవం. 1789లో జరిగిన ఫ్రెంచ్ విప్లవం యొక్క ప్రసిద్ధ నినాదాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే అంశాలను మన ప్రవేశికలో చేర్చారు. భారత రాజ్యాంగం ఏ రోజున అధికారికంగా ఆమోదించబడినట్లు ప్రవేశికలో పేర్కొనబడింది? 1947 ఆగస్టు 15, 1950 జనవరి 26, 1949 నవంబర్ 26, 1950 జనవరి 24. ఎప్పుడు ప్రవేశికలో పేర్కొనింది ఎప్పుడంటే 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించి శాసనంగా మార్చుకున్నట్లు ప్రవేశిక చివరి వాక్యంలో స్పష్టంగా ఉంది. ప్రవేశికలో ఉపయోగించిన గణతంత్ర అనే పదం దేనిని సూచిస్తుంది? దేశ అధినేత వంశపారంపర్యంగా కాకుండా ఎన్నిక ద్వారా వస్తారు. రాష్ట్రపతికి సర్వాధికారాలు ఉన్నాయి. పార్లమెంటుకు అత్యున్నత అధికారం ఉంది. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన ఉంటుంది. గణతంత్ర అనేది దేనిని సూచిస్తుంది అంటే దేశ అధినేత వంశపారంపర్యంగా కాకుండా ఎన్నికల ద్వారా వస్తాడు అనేదాన్ని సూచిస్తుంది. గణతంత్ర దేశంలో రాజు లేదా రాణి వంటి వంశ పారంపర్య పాలకులు ఉండరు. దేశ అధినేత రాష్ట్రపతి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రజలచే నిర్ణీత కాలానికి ఎన్నుకోబడతారు. ప్రవేశిక మన దీర్ఘకాలిక కలల ఆలోచనలను ప్రతిబింబిస్తుంది అని పేర్కొన్నది ఎవరు? ప్రవేశిక
మన దీర్ఘకాలిక కలల ఆలోచనలను ప్రతిబింబిస్తుంది అని పేర్కొన్నది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కేసి వేర్. ఎవరు పేర్కొన్నారు? అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. మన రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యుడైన సర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు ప్రవేశికను గురించి వ్యాఖ్యానించారు. ఈ క్రింది వాటిలో ప్రవేశికకు సంబంధించి సరి అయిన వాక్యం ఏది? ప్రవేశికను కోర్టుల ద్వారా అమలు చేయవచ్చు, ప్రవేశికను కోర్టుల ద్వారా అమలు చేయలేము, ప్రవేశిక రాజ్యాంగంలో ఏ నిబంధనను కూడా ప్రభావితం చెయ్యలేదు, ప్రవేశిక శాసనసభల అధికారాలను పరిమితం చేసే శక్తి ఉంది. ప్రవేశికకు శాసనసభల అధికారాలను పరిమితం చేసే శక్తి ఉంది. ఏది సరైనది అంటే ప్రవేశికను కోర్టు ద్వారా అమలు చేయలేము అనేది సరైనది. ప్రవేశిక న్యాయ రక్షణ లేనిది అనగా ప్రవేశికలో అంశాలు అమలు కాలేదని ఎవరు కోర్టుకు వెళ్ళలేరు. భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం మన దేశంలో ఏ రకమైన ప్రజాస్వామ్యం అమల్లో ఉంది? భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం మన దేశంలో ఏ రకమైన ప్రజాస్వామ్యం అమల్లో ఉంది? ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం, పరోక్ష లేదా ప్రాతినిధ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, పరిమిత ప్రజాస్వామ్యం. ఏది అమల్లో ఉంది? పరోక్ష లేదా ప్రాతినిధ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అమల్లో ఉంది. భారతదేశంలో ప్రజలు తమ ప్రతినిధులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు. ఆ ప్రతినిధులు ప్రభుత్వాన్ని నడుపుతారు. కాబట్టి ఇది పరోక్ష ప్రాతినిధ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. భారతదేశం ఒక లౌకిక దేశం అనగా అర్థం ఏమిటి? దేశానికి ఎటువంటి అధికార మతం లేదు మరియు అన్ని మతాలను సమానంగా ఆదరిస్తుంది. దేశం మత వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. కేవలం మైనారిటీ మతాలకే రక్షణ కల్పిస్తుంది. మతపరమైన కార్యకలాపాలను పూర్తిగా నిషేధిస్తుంది. లౌకిక అంటే అర్థం ఏమిటి అని అడిగాడు. భారతదేశానికి నిర్దిష్టమైన మతం అంటూ ఏమీ లేదు. అన్ని మతాలను సమానంగా చూస్తుంది, అలాగే గౌరవిస్తుంది. సమధర్మ సమభావన. ప్రవేశికలో ఎన్ని రకాల స్వేచ్ఛలు ప్రస్తావించబడ్డాయి? 3, 4, 5, 6. ఎన్ని రకాల స్వేచ్ఛలు ప్రస్తావించబడ్డాయంటే 5 రకాల స్వేచ్ఛలు ప్రస్తున్నాయి. ఆలోచన, భావ ప్రకటన, నమ్మకము, విశ్వాసము మరియు ఆరాధన. భారత రాజ్యాంగాన్ని అత్యధిక నిబంధనలను అందించిన అతిపెద్ద నిర్మాణాత్మక ఆధారం ఏది? భారత రాజ్యాంగానికి అత్యధిక నిబంధనలను అందించిన అతిపెద్ద నిర్మాణాత్మక ఆధారం ఏది? బ్రిటన్ రాజ్యాంగం, అమెరికా రాజ్యాంగం, భారత ప్రభుత్వ చట్టం 1935, భారత ప్రభుత్వ చట్టం 1919. ఆన్సరు భారత ప్రభుత్వ చట్టం 1935. మన రాజ్యాంగంలోని దాదాపు 250కి పైగా నిబంధనలు నేరుగా లేదా స్వల్ప మార్పులతో 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి తీసుకోబడ్డాయి. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు మరియు న్యాయ సమీక్ష భావనలను ఏ దేశం నుండి స్వీకరించారు? చూడండి, ప్రాథమిక హక్కులు మరియు న్యాయ సమీక్ష భావనలు ఏ దేశం నుంచి స్వీకరించారు? బ్రిటన్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా. ఆన్సరు అమెరికా, యుఎస్ఏ నుంచి తీసుకున్నారు. అమెరికా రాజ్యాంగంలోని బిల్ ఆఫ్ రైట్స్ నుండి ప్రాథమిక హక్కులను మరియు స్వతంత్ర న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్ష భావాలను స్వీకరించారు. రాజ్యాంగ సవరణ విధానం ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించబడింది? రాజ్యాంగ సవరణ విధానం ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించబడింది? దక్షిణాఫ్రికా, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్. ఆన్సరు దక్షిణాఫ్రికా. ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే పద్ధతి అలాగే రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానాన్ని దక్షిణాఫ్రికా నుండి తీసుకున్నారు. ఆదేశిక సూత్రాలు ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకోబడ్డాయి? ఆదేశిక సూత్రాలు ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకోబడ్డాయి? అమెరికా, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, సోవియట్ యూనియన్. అమెరికా, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, సోవియట్ యూనియన్.
ఆన్సర్ ఐర్లాండ్. ఐరిష్ రాజ్యాంగం నుండి ఆదేశక సూత్రాలను స్వీకరించారు. ఐర్లాండ్ వీటిని స్పెయిన్ దేశం నుండి తీసుకుంది. భారత పార్లమెంటరీ ప్రభుత్వ విధానం, ఏక పౌరసత్వం ఏ దేశ రాజ్యాంగ ప్రభావం వల్ల వచ్చాయి? భారత పార్లమెంటరీ ప్రభుత్వ విధానము మరియు ఏక పౌరసత్వం అనేది ఏ దేశ రాజ్యాంగ ప్రభావం వల్ల వచ్చాయి? అమెరికా, కెనడా, బ్రిటన్, అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్. ఏ దేశం నుంచి అంటే బ్రిటన్ నుంచి. బ్రిటన్లోని వెస్ట్ మినిస్టర్ నమూనా ఆధారంగా పార్లమెంటరీ వ్యవస్థ, చట్టబద్ధ పాలన, ఏక పౌరసత్వం మరియు స్పీకర్ వ్యవస్థలను తీసుకున్నాము. బలమైన కేంద్రం కలిగిన సమాఖ్య విధానాన్ని మన రాజ్యాంగం ఏ దేశం నుంచి స్వీకరించింది? బలమైన కేంద్రం కలిగిన సమాఖ్య విధానాన్ని మన రాజ్యాంగం ఏ దేశం నుండి స్వీకరించింది? అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, నార్వే. ఆన్సర్ కెనడా. భారతదేశ రాష్ట్రాల కలయికగా ఉండటం మరియు కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఉండే సమాఖ్య నమూనాలు కెనడా నుంచి తీసుకోవటం జరిగింది. రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా, కాంకరెంట్ లిస్ట్ మరియు పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి సమావేశం, జాయింట్ సిట్టింగ్ అనే అంశాలకు ఆధారం ఏది? ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, ఐర్లాండ్. ఆన్సర్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి ఉమ్మడి జాబితా, అంతర్రాష్ట్ర వ్యాపార వాణిజ్య స్వేచ్ఛ మరియు ఆర్టికల్ 108 కింద ఉభయ సభల ఉమ్మడి సమావేశాల భావనను గ్రహించారు. అత్యవసర పరిస్థితి కాలంలో ప్రాథమిక హక్కుల రద్దు అనే నిబంధన ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకోబడింది? అమెరికా, జర్మనీ, రష్యా, ఇటలీ. ఆన్సర్ జర్మనీ. జర్మనీ వైమర్ రాజ్యాంగం నుండి జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో ఆర్టికల్ 19తో పాటు ఇతర ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేసే అధికారాలను స్వీకరించారు. భారత రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక విధులు ఏ దేశ రాజ్యాంగం నుండి ప్రేరణ పొందాయి? సోవియట్ యూనియన్, అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా. ప్రాథమిక విధులు అనేది సోవియట్ యూనియన్ 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన ప్రాథమిక విధులను అప్పటి సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ రాజ్యాంగం నుండి స్వీకరించారు. భారత రాజ్యాంగంలో చట్టం ద్వారా నిర్ధారించబడిన పద్ధతి అనే భావన ఎక్కడి నుంచి తీసుకున్నారు? చట్టం ద్వారా నిర్ధారించబడిన పద్ధతి అనే భావన అమెరికా, బ్రిటన్, జపాన్, ఫ్రాన్స్. ఎక్కడి నుంచి తీసుకున్నారు? జపాన్ నుంచి తీసుకున్నారు. ఆర్టికల్ 21లోని చట్టం ద్వారా నిర్ధారించబడిన పద్ధతిని జపాన్ నుండి తీసుకోగా, అమెరికాలో చట్ట నిర్దేశించిన సక్రమ పద్ధతి అమల్లో ఉంటుంది. ప్రవేశికలో పేర్కొన్న ఆర్థిక న్యాయం అనే లక్ష్యం ఏ రాజ్యాంగంలోని ఏ ఇతర భాగంలో కనిపిస్తుంది? ప్రవేశికలో పేర్కొన్న ఆర్థిక న్యాయం అనే లక్ష్యం రాజ్యాంగంలోని ఏ ఇతర భాగంలో కనిపిస్తుంది? ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, 7వ షెడ్యూల్. ఆన్సర్ ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాలు డిపిఎస్పి ప్రజల ఆర్థిక, సామాజిక న్యాయాన్ని పెంపొందించడం ద్వారా సంక్షేమ రాజ్యాన్ని స్థాపించాలని ఆకాంక్షిస్తాయి. క్రింది వానిలో 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి తీసుకోబడిన అంశం ఏది? సమాఖ్య విధానం, గవర్నర్ పదవి, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, ప్రాథమిక హక్కులు. 1935 నుంచి తీసుకున్నది ఏంటంటే ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుండి తీసుకున్నారు. మిగిలిన 3 అంశాలు 1935 చట్టం నుంచే సేకరించబడ్డాయి. రాజ్యాంగ సభకు వివిధ రంగాల ప్రముఖులను రాష్ట్రపతి నామినేట్ చేసే పద్ధతిని ఏ దేశం నుండి గ్రహించారు? చూడండి, రాజ్యసభకు వివిధ రంగాల ప్రముఖులను రాష్ట్రపతి నామినేట్ చేసే పద్ధతిని ఏ దేశం నుండి గ్రహించారంటే బ్రిటన్, ఐర్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా. ఆన్సర్ ఐర్లాండ్ నుంచి గ్రహించారు. కళలు, సాహిత్యం, సాంకేతిక, సామాజిక, సేవా రంగాల నుండి 12 మందిని రాజ్యసభకు నామినేట్ చేసే విధానం ఐర్లాండ్ నుంచి తీసుకోబడింది. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు ప్రక్రియ ఏ దేశ రాజ్యాంగంపై ఆధారపడి ఉంది? బ్రిటన్, అమెరికా, కెనడా, సౌత్ ఆఫ్రికా. ఆన్సర్ అమెరికా. రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మానము, ఉపరాష్ట్రపతి పదవి మరియు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు పద్ధతులను అమెరికా నుంచి తీసుకోవటం జరిగింది. అవశిష్ట అధికారాలు, రెసిడ్యూరీ పవర్స్ కేంద్ర ప్రభుత్వానికి కేటాయించే పద్ధతి ఎక్కడి నుంచి తీసుకున్నారు? అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్. ఆన్సర్ కెనడా నుంచి తీసుకున్నారు. 3 జాబితాల్లో కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి లేని అంశాలు
అంశాలపై అవశిష్ట అధికారాలు చట్టం చేసే అధికారం కేంద్రానికి ఉంటుందనే నియమాన్ని కెనడా నుంచి తీసుకున్నారు. భారత రాజ్యాంగం ఒక అతుకుల బొంత అని విమర్శించింది ఎవరు? బ్యాగ్ ఆఫ్ బారోయింగ్స్, గ్రావిల్ ఆస్టిన్, కేసీ వేర్, ఐవర్ జెన్నింగ్స్, సర్ అలెగ్జాండ్రోవిచ్. ఎవరు అతుకుల బొంత అన్నది? ఐవర్ జెన్నింగ్స్ అన్నమాట. వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి అనేక అంశాలను సేకరించడం వల్ల ఐవర్ జెన్నింగ్స్ వంటి విమర్శకులు దీన్ని అతుకుల బొంత లేదా ధరల పట్టిక అని విమర్శించారు. భారత రాజ్యాంగ ప్రవేశికలో సమగ్రత అనే పదం ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది? 24, 42, 44, 86. ఆన్సరు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ప్రవేశికలో చేర్చిన 3 పదాల్లో సమగ్రత కూడా ఒకటి. రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం రాజ్యాంగం యొక్క అంతిమ అధికారానికి మూలం ఎవరు? సుప్రీంకోర్టు, పార్లమెంటు, భారత ప్రజలు, రాజ్యాంగ పరిషత్. ఆన్సరు భారత ప్రజలు. ప్రవేశిక ప్రారంభంలోనే వీఆర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ఉండటం వల్ల సకల అధికారాలు ప్రజల నుండి సంక్రమిస్తాయని స్పష్టమవుతుంది. ప్రవేశికలో పేర్కొన్న న్యాయంలో భాగం కానిది ఏది? సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం, మతపరమైన న్యాయం. ఆన్సర్ డి అంటే మతపరమైన న్యాయం. ప్రవేశికలో సామాజిక, ఆర్థిక, రాజకీయ అనే 3 రకాల న్యాయాల గురించి ప్రస్తావన ఉంది కానీ మతపరమైన న్యాయం అనేది లేదు. ఎందుకంటే మనది లౌకిక రాజ్యం కాబట్టి, మత స్వేచ్ఛ ఉంటది కాబట్టి. రాజ్యాంగం ఒక పవిత్రమైన పత్రం అని అన్నది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్. ఆన్సరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్ చర్చల ముగింపులో రాజ్యాంగాన్ని ఒక పవిత్రమైన పత్రంగా అభివర్ణించారు. కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య అధికార విభజన అనే సమాఖ్యత సూత్రానికి ప్రధాన ఆధారం ఏది? 1935 భారత ప్రభుత్వ చట్టం, అమెరికా రాజ్యాంగం, ఆస్ట్రేలియా రాజ్యాంగం, 1919 చట్టం. ఆన్సర్ ఏ 1935 చట్టంలో పేర్కొన్న ఫెడరల్, ప్రొవిన్షియల్, కాన్కరెంట్ జాబితాల ఆధారంగానే ప్రస్తుతం 7వ షెడ్యూల్ రూపొందించబడింది. గణతంత్ర విధానం మరియు ప్రవేశికలో సౌభ్రాతృత్వం ఏ దేశం నుంచి తీసుకోబడ్డాయి? రష్యా, ఫ్రాన్స్, ఐర్లాండ్, స్విట్జర్లాండ్. ఆన్సర్ ఫ్రాన్స్. ఫ్రాన్స్ రాజ్యాంగం నుండి గణతంత్ర వ్యవస్థతో పాటు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆదర్శాలను గ్రహించారు. సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రవేశికలో ఏ అంశాన్ని రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంగా ప్రకటించింది? సామ్యవాదం, లౌకికవాదం, వికేంద్రీకరణం, గణతంత్ర విధానం. ఆన్సరు లౌకికవాదం. 1994 నాటి ప్రసిద్ధ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో లౌకికవాదం అనేది రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో ఒక భాగమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారత రాజ్యాంగంలో ఏక పౌరసత్వం ప్రవేశపెట్టడం వెనుక గల ముఖ్య ఉద్దేశం ఏమిటి? పరిపాలనా సౌలభ్యం, జాతీయ సమగ్రత మరియు ఐక్యతను పెంపొందించడం, రాష్ట్రాల అధికారాలను తగ్గించడం, ఎన్నికల ఖర్చును తగ్గించడం. ఆన్సరు జాతీయ సమగ్రత మరియు ఐక్యతను పెంపొందించడం అన్నమాట. ఇది ప్రాంతీయ భేదాలు లేకుండా భారతీయులందరిలోనూ ఐక్యతను, సమగ్రతను పెంపొందించడానికి బ్రిటన్ తరహా ఏక పౌరసత్వాన్ని ఎంచుకుంది. ప్రవేశికలో సమానత్వానికి సంబంధించి ఏ అంశాలను ప్రస్తావించారు? చట్టం ముందు సమానత్వం, జీవించే సమానత్వం, హోదాలో మరియు అవకాశాల్లో సమానత్వం, మతపరమైన మరియు కులపరమైన సమానత్వం, ఆర్థిక మరియు రాజకీయ సమానత్వం. ప్రవేశికలో ఏ సమానత్వాన్ని గురించి చెప్పారంటే, ప్రవేశిక ప్రకారం దేశ పౌరులందరికీ హోదా మరియు అవకాశాల్లో సమానత్వం గురించి చేకూర్చాలని రాజ్యాంగం ఆకాంక్షిస్తోంది. రాజ్యాంగంలో రైట్ టు ప్రాపర్టీని ప్రాథమిక హక్కుల నుండి తొలగించిన తరువాత ప్రవేశికలో ఏ సూత్రానికి బలం చేకూరింది? రాజ్యాంగంలోని రైట్ టు ప్రాపర్టీ ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల నుండి తొలగించిన తర్వాత ప్రవేశికలో ఏ సూత్రానికి బలం చేకూరింది? లౌకికవాదం, సామ్యవాదం, సార్వభౌమాధికారం, స్వేచ్ఛ. ఆన్సరు సామ్యవాదం. ఆర్థిక అసమానతలను తొలగించి సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూడాలని భారతీయ ప్రజాస్వామ్య సామ్యవాద లక్ష్యానికి ఇది దోహదపడింది. కింది వాటిని జతపరచండి. ఉమ్మడి జాబితా, న్యాయ సమీక్ష, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు. అమెరికా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, రష్యా. సరైన కోడ్ ఏది?
ఉమ్మడి జాబితా ఆస్ట్రేలియా, న్యాయ సమీక్ష అమెరికా. ప్రాథమిక విధులు రష్యా, ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్. ఉమ్మడి జాబితా ఆస్ట్రేలియా, న్యాయ సమీక్ష అమెరికా, ప్రాథమిక విధులు రష్యా, ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్. క్రింది వానిలో ఏ కేసులో సుప్రీంకోర్టు ప్రవేశిక రాజ్యాంగానికి ఒక ముఖ్యమైన భాగం మాత్రమే కాదు, దానిలో లౌకికవాదం, ప్రజాస్వామ్యం ప్రాథమిక నిర్మాణాలు అని పునరుద్ఘాటించింది? బేరువారి కేసు, ఎస్ఆర్ బొమ్మాయి కేసు, శంకర్ ప్రసాద్ కేసు, సజ్జన్ సింగ్ కేసు. ఆన్సరు ఎస్ఆర్ బొమ్మాయి కేసు మరియు ఎల్ఐసి కేసులలో సుప్రీంకోర్టు ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమని అత్యంత స్పష్టంగా తీర్పునిచ్చింది. మన రాజ్యాంగంలో లోక్ పాల్ వ్యవస్థను ఏర్పాటు ఏ దేశ పరిపాలనా వ్యవస్థ స్ఫూర్తి? మన రాజ్యాంగంలో లోక్ పాల్ వ్యవస్థ ఏర్పాటుకు ఏ దేశ పరిపాలనా వ్యవస్థ స్ఫూర్తి? స్కాండినేవియన్ దేశాలు అంటే స్వీడన్, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా. ఆన్సరు స్కాండినేవియన్ దేశాలు. అవినీతి నిర్మూలనకై ఉద్దేశించిన అబుడ్స్మన్ భారత్ లోక్పాల్ లోకయుక్త విధానాన్ని మొట్టమొదటిసారిగా 1809లో స్వీడన్ దేశంలో ప్రవేశపెట్టారు. దాని ఆధారంగానే మనం దీన్ని స్వీకరించాము. భారత రాజ్యాంగ ప్రవేశికను కేవలం ఒక పదం రూపంలో చెప్పాలంటే దాన్ని ఏమని పిలవవచ్చు? రాజ్యాంగం యొక్క సారాంశం, చట్టాల సముదాయం, ప్రభుత్వ నిబంధనల పత్రం, తాత్కాలిక ముసాయిదా. ఆన్సరు సారాంశం. ప్రవేశిక అనేది మొత్తం రాజ్యాంగం యొక్క తత్వ శాస్త్రము, ఆశయాలు, ఆదర్శాల యొక్క సారాంశంగా పనిచేస్తుంది. ప్రముఖ న్యాయ కోవిదుడు ఎన్ఏ ఫాల్కివాలా కూడా దానిని రాజ్యాంగ సారాంశంగా పేర్కొన్నారు. ప్రవేశిక అనే భావన లేదా ఆలోచన భారతదేశం ఏ దేశం రాజ్యాంగం నుంచి గ్రహించింది? బ్రిటన్, ఆస్ట్రేలియా, అమెరికా, ఫ్రాన్స్. ఆన్సరు అమెరికా నుంచి గ్రహించింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అమెరికా రాజ్యాంగం ప్రవేశికతో ప్రారంభమైంది. దాన్ని చూసే భారతదేశం ప్రవేశిక రాయాలనే ఆలోచనను తీసుకుంది. అయితే ప్రవేశికలోని భాషా శైలి మాత్రం ఆస్ట్రేలియా రాజ్యాంగం ప్రభావంతో రూపొందించింది. ప్రవేశికనైతేనేమో అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకుంది, దాంట్లో ఉన్న భాషా శైలి వీటినేమో ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి తీసుకుంది. ప్రవేశికను సవరించవచ్చునని కేశవానంద భారతి కేసులో తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం దీనిని సవరించాలని పేర్కొంది? ఆర్టికల్ 356, ఆర్టికల్ 360, ఆర్టికల్ 368, ఆర్టికల్ 370. ఆన్సరు ఆర్టికల్ 368 అనేది పార్లమెంటుకు ఉన్న రాజ్యాంగ సవరణ అధికారాన్ని తెలుపుతుంది. దీని ప్రకారమే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికను సవరించారు. ప్రవేశిక అనేది రాజ్యాంగంలోని అత్యంత విలువైన భాగం. అది రాజ్యాంగానికి ఒక దిక్సూచి అని వ్యాఖ్యానించిన ప్రముఖ ఆంగ్ల రాజకీయ శాస్త్రవేత్త ఎవరు? సర్ ఎర్నెస్ట్ బార్కర్, కేసీ వేర్, గాన్విల్ ఆసిన్, ఐవియర్ జెన్నింగ్. ఆన్సరు సర్ ఎర్నెస్ట్ బార్కర్. మన ప్రవేశికను ఎంతగానో అభినందిస్తూ తన ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ అండ్ పొలిటికల్ థియరీ అనే పుస్తకంలో దానిని కీనోట్ టు ద కాన్స్టిట్యూషన్ అని రాశారు. భారత రాజ్యాంగంలో రాష్ట్రాల గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం నియమించే పద్ధతి ఏ దేశం రాజ్యాంగం నుంచి తీసుకోబడింది? అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్. ఆన్సరు కెనడా. అమెరికాలోని గవర్నర్లు నేరుగా ఎన్నికవుతారు, కానీ కెనడాలో కేంద్రమే గవర్నర్లను నియమిస్తుంది. బలమైన కేంద్రం ఉండాలనే ఉద్దేశంతో భారతదేశం కెనడా నమూనాను స్వీకరించింది. భారత రాజ్యాంగంలోని సుప్రీంకోర్టు యొక్క సలహా పరిధి ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించబడింది? అడ్వైజరీ జ్యుడిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆర్టికల్ 143 ఏ దేశం నుంచి గ్రహించబడింది? అమెరికా, బ్రిటన్, కెనడా, జపాన్. ఆన్సరు కెనడా. ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరే ఈ ప్రత్యేక పద్ధతి కెనడా రాజ్యాంగం నుంచి తీసుకోబడింది. భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టు అడహక్ న్యాయమూర్తుల నియామకం అనే ప్రక్రియ ఏ దేశం నుండి స్వీకరించారు? అపాయింట్మెంట్ ఆఫ్ అడహక్ జడ్జెస్. అమెరికా, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా. ఆన్సరు బి ఫ్రాన్స్. సుప్రీంకోర్టులో కేసుల విచారణకు అవసరమైన కోరం లేనప్పుడు తాత్కాలిక న్యాయమూర్తులను నియమించే పద్ధతిని ఫ్రాన్స్ రాజ్యాంగం నుండి గ్రహించారు. హిందూ క్యాలెండర్ ప్రకారం రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీని ప్రవేశికలో ఏమని పేర్కొన్నారు? మార్గశిర శుక్ల
సప్తమి విక్రమ్ సంపత్ 2006, కార్తీక బహుళ అమావాస్య విక్రమ సంపత్ 2006, చైత్ర శుద్ధ పాడ్యమి విక్రమ సంపత్ 2005, శ్రావణ పూర్ణిమ విక్రమ సంపత్ 2007. ఆన్సర్ ప్రవేశిక అసలు పాఠ్యంలో ఇంగ్లీష్తో పాటు హిందీ అనువాదంలో మార్గశిష శుక్ల సప్తమి సంవత్ 2006 26 నవంబర్ 1949 నాడు రాజ్యాంగాన్ని ఆమోదించినట్టు స్పష్టంగా రాసి ఉంది. భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రతిపాదించే సామ్యవాదం అనేది ఏ రకానికి చెందినది? కమ్యూనిస్ట్ సామ్యవాదం, ప్రజాస్వామ్య సామ్యవాదం, విప్లవాత్మక సామ్యవాదం, క్యాపిటలిస్ట్ సామ్యవాదం. ఆన్సరు ప్రజాస్వామ్య సామ్యవాదం. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్టు భారతదేశంలో డెమోక్రసీ, సోషలిజం ఉంది. ఇక్కడ ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగాలు రెండూ కలిసి పనిచేస్తాయి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు ఇస్తూ ప్రవేశిక అనేది రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి దిక్సూచి లాంటిది అని వ్యాఖ్యానించింది. కేశవానంద భారతి కేసు, ఇందిరాగాంధీ కేసు, మినర్వా మిల్స్ కేసు, వామన్ రావు కేసు. ఆన్సరు 1973 కేశవానంద భారతి కేసులో రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సిద్ధాంతాన్ని సుప్రీంకోర్టు మొదటిసారి ప్రతిపాదించింది. ప్రవేశికలో అంశాలు ఈ స్వరూపంలో భాగమేనని చెప్పింది. క్రింది వాటిలో ప్రవేశికలో చట్టపరమైన హోదాకు సంబంధించి అత్యంత సరైన వాక్యం ఏది? ఈ చట్టసభలకు కొత్త అధికారాలు ఇస్తుంది. ఇది చట్టసభల అధికారాలను పూర్తిగా రద్దు చేస్తుంది. ఇది అధికారాలకు మూలం కాదు, అలాగా అధికారాలను నిషేధించలేదు. ఇది ప్రాథమిక హక్కుల కంటే ఎక్కువ ప్రాధాన్యం కలిగి ఉంది. ఏది కరెక్ట్ అంటే ఇది అధికారాలకు మూలం కాదు, అలాగే అధికారాలను నిషేధించను లేదు. ప్రవేశిక వల్ల ప్రభుత్వాలకు కొత్తగా ఎటువంటి ప్రత్యేక అధికారాలు రావు, అలాగే ఉన్న అధికారాలు పోవు. ఇది కేవలం రాజ్యాంగ నిబంధనలను స్పష్టం చేయడానికి వాడే ఒక పీఠిక మాత్రమే. ఇవి ఈ రాజ్యాంగానికి సంబంధించి బిట్స్ అన్నమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.